నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఎప్పట్లాగే కొన్ని విషయాలు చెప్పుకుందామండి. బాబాని నమ్మాను. బాబాని నమ్మేసి షిర్డీ నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత నేను ఇక ఆయన్ని అక్కడే అడిగేసి వచ్చాను కదా, బాబా నాకు ఉండడానికి ఇల్లు లేదు అని. అప్పుడు స్థలం అయితే అమ్మగారు ఇచ్చారు. ఇక దాంట్లో కట్టుకోవడానికి డబ్బులు కావాలి కదండి. 35 సంవత్సరాల క్రితము నాకు ఒక ఇల్లు కట్టుకోవాలి, 2 పోర్షన్లు, ఒక చిన్న 2 పోర్షన్లు ఇల్లు కట్టాలి అంటే ఒక చిన్న హాలు, వరండా, ఒక కిచెను, బాత్రూమ్ ఉండాలి కదా. ఆ మాత్రం ఇల్లు కట్టాలి అనుకుంటే డబ్బులు ఎంత అవుతాయండి? అందుకని నేను చెప్పేది ఏంటంటే, కొంచెం మేము రేకులు వేసుకుని ఇల్లు కట్టుకున్నామండి మేము. ఎందుకంటే మా వారికి జాబ్ లేదు, ఇంట్లోంచి హఠాత్తుగా వచ్చేసాం మేము బయటికి. ఇక ఆయన చిన్నగా ఎట్లాగో కాకపోతే బయటకు వచ్చేసిన తర్వాత మేము ఈ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎలా వచ్చాయి అనే విషయంతో నేను మాట్లాడుతున్నాను. తర్వాత మా వారు ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ప్రెస్లోనే, ఇంకా నా జమీన్ రైతు ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నారు. ఆ తర్వాత రొయ్యల గుంటలు అవి ఈ బిజినెస్లు పెట్టాలనుకున్నారు. ఇవన్నీ ఆయన పనిలో ఆయన ఉన్నారు, నా పనిలో నేను ఉన్నాను. కానీ ఒక్కటి మా బిజినెస్ సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఆయన అమాయకత్వం అనుకుంటారు, లేకపోతే మంచితనం అనుకుంటారు, ఏదో ప్రతి ఒక్కరిని నమ్మేవాళ్ళండి. నేను ప్రతి ఒక్కరిని నమ్ముతూ బాబాని నమ్మాను. ఎందుకంటే నేను ఆయనకి చెప్తాను ఏంటంటే, ఆ బాబాకి మనసులో చెప్పుకునేది ఏంటంటే, బాబా నేనైతే ఏ పొరపాటు చెయ్యను, కానీ నా దగ్గరికి నేను ఈ ఇల్లు కట్టుకునే మధ్యలో మేము బయటకు వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాల దాకండి ఆ ఊరని ఈ ఊరని రొయ్యల గుంట్లని వేరే దగ్గర రెంట్ అని ఇట్లా తిరిగే ప్రాసెస్లో మా పిల్లలు ఇంచుమించుగా ఒక 2 ఏళ్ళు, అంటే మా పాప పుట్టి 8 నెలలకు కదా మేము బయటకు వచ్చాము. మా అబ్బాయి కూడా పుట్టినాక వాడికి 2 సంవత్సరాల పిల్లోడప్పుడు మేము షిర్డీకి పోయాం. 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదండి, అప్పుడప్పుడే నడుస్తున్నాడు. ఆ టైంలో వచ్చి మేము ఇల్లు కట్టుకున్నామంటే ఈ మధ్యలో ఒక 5 సంవత్సరాలు జరిగింది కదా. ఈ 5 సంవత్సరాల్లో నేను మా వారికి ఇచ్చే శాలరీ అయితే ఏమి, లేకపోతే బిజినెస్ చేసినప్పుడు ఆ బిజినెస్లో అయితే ఎప్పుడు రాలేదులేండి శాలరీయే. నిజంగా అయితే నేను చెప్పాలనుకుంటే బిజినెస్ అంటే పెట్టుబడి వరకే మనకు తెలుస్తుంది, కానీ ఎప్పుడు వచ్చింది సక్సెస్ కాలేదు. అది మంచితనం అంటే ఆ పనోళ్ళ మీద వదిలేయడం. ఏ పని చేసినా కానీ ఒక్కటేనండి నేను ఎవరికైనా చెప్పేదంటే, మీరు బిజినెస్ చేయండి, షాప్ పెట్టుకోండి, ఏమైనా చేయండి, సొంతంగా మీరుండి అక్కడ చేసుకునే పని అయితేనే చెయ్యండి. ఎవరికైనా నేను చెప్పేది అదే చెప్తాను, దగ్గరుండి అక్కడే చెయ్యండి, ఎవరిని నమ్మేసి వదిలేసిపోవద్దు అంటాను. మనం జెన్యువల్గా ఉంటూ వాళ్ళని కూడాను మంచిగా చూసుకోవాలి. అట్లాగా నేను అనుకున్నది అదే విషయం. కానీ మా వారు అట్లా కాదు. ఎవరు పిలిస్తే, ఇప్పుడు ఫ్రాన్స్ కల్చర్ పెట్టారు, రొయ్యల గుంటలు ఉన్నారు కదండి, ఇప్పుడు మాకు ఉన్నాయి, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి రొయ్యలు. మన రొయ్యలు ఇక్కడ గుంటల్లో ఉన్నప్పుడు ఇంకొకరు పిలిస్తే చెన్నైకి అట్లా ఎక్స్పోర్ట్కి వెళ్ళేది, అప్పుడు వాళ్ళతోటి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి. ఇక్కడ మన రొయ్యలు ఏమైపోవాలి, వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ గుంటల మీద కట్టల మీద తిరుగుతా అక్కడ పట్టపోళ్ళు ఉంటారు కదండి, పనివాళ్ళు, బెస్తవాళ్ళు, అంటే ఈ మేతలు వేసేదానికి వాళ్ళు పనివాళ్ళు. ఆ మేతలు తెస్తారు కదండి, వీళ్ళు పక్క గుంటల వాళ్ళకి అమ్మేస్తారు. అమ్మేసి ఈ ఓనర్స్ చూసేటప్పుడు ఇది పట్టుకొని ఇట్లా విసిరేస్తూ ఉంటారు మేత వేసినట్టు. అదేంటంటే ఇసుక, ఆ ఇసుక వేస్తుంటారు అనమాట. అంటే వాటికి ఇంక ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, అవి ఎట్లా పెరుగుతాయి? అట్లాగా చాలా ఇదైందండి. ఇక అట్లాగే మా ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఉంటే ఆమె దగ్గరుండి చూసుకునేదండి. అది ఆమె దగ్గరుండి చూసుకొని వాళ్ళు ముట్టుకు లక్షలు సంపాదించుకున్నారు, బాగా చేసుకున్నారు. కానీ ఆమెకు కొంచెం ధైర్యం ఉంది, చేయగలిగింది, ఆయనతోటి పెట్టుకోకుండా చేయగలిగింది. తర్వాత వాళ్ళు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి అలాంటివన్నీ ఇంక మనకు అవసరం లేదండి. ఇక నా వరకు అయితే నేను ఒకవేళ డబ్బులో అట్లాగే నష్టపోయి ఉన్నా కూడాను, నా చుట్టుపక్కల ఉండే జనాలు ఉన్నారు కదండి. ఇక ఈ 5 ఏళ్ల ప్రాసెస్లో నేను ఈ ఊరికి వచ్చేసాక ఇంకా మేము ఆ రొయ్యల గుంటలు మాకు కలిసి రాలేదు.
అట్లాగే వదిలేసాము. కొంత అయితే అమ్మేసాడినా, కొంతమంది ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కదండి, మంచి పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు, మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. అది వదిలేసుకున్నారు కూడా ఆయన. కానీ ఆ ఊర్లో వాళ్ళైతే ఆయన మంచితనం కోసంగా ఆయన దగ్గర సైన్ చేపించేసుకొని ఆ పొలాలు వాళ్ళు కొనుక్కుని కరెక్ట్గా మా వారు ఇంకొక 2-3 సంవత్సరాలుగా చనిపోక ముందు వాళ్ళు సైన్ తీసుకొని పొలాలు ఆయనవని తీసుకొని వాళ్ళ పేరుతో వాళ్ళు రాయించుకొని మాకు డబ్బులు ఇచ్చారండి. అంటే అది కూడా మాకు వాళ్ళు చేసిన హెల్పే కదా. అంటే మా వారు వదిలేసుకున్నాడు. ఇప్పుడు నేను నా ఇల్లు మా అత్తగారిది ఎలా వదిలేసుకున్నానో అట్లా వాళ్ళు ఆక్రమించుకున్నారు కదా చాక్లెట్ కంపెనీ వాళ్ళు. అందుకని ఈయన కూడాను ఎందుకులే వాళ్ళతోటి గొడవలు మనకి అని వదిలేసుకుంటే వాళ్ళు ఎందుకు పోవాలి. ఇప్పుడు ఆ ఊర్లో ఉండేవాళ్ళు, వాళ్ళకుండే రొయ్యలు గుంటలు పక్కనే మాయ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే మేము కొనుక్కుంటాం, ఆ డబ్బులు ఇస్తాము, ఒక సంతకం పెట్టి చాలన్నా అని చెప్పారు వాళ్ళు. ఆ పిల్లలు చెప్తే సరే ఈయన సంతకం పెట్టారు. ఆ తర్వాత అమ్మేసుకున్నాక వాళ్ళు ఈయనకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు మాకైతే దక్కాయండి నిజంగాను. అది ఏంటంటే మా వారు చనిపోయి ఒక 2-3 ఏళ్ల ముందు అది జరిగింది. అప్పుడు మా అమ్మాయికి పెళ్లి కాలేదు. ఆ తర్వాత ఎంతో రాలేదండి, ఎక్కువ కూడా కాలేదు. అప్పట్లో అంటే తక్కువ కదండి, మాకు కొంచెమే వచ్చింది. ఆ కొంచెంలే పర్వాలేదు, అదన్నా వచ్చింది మాకు అన్నట్టు సాటిస్ఫై అయిపోయాం. తర్వాత ఇక నేను మాకు ఊర్లో ఉన్నప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఎలా చేసుకున్నానంటే నేను చిన్నగా ఒక ఫైనాన్స్ పెట్టుకున్నానండి. అంటే ఫైనాన్స్ అంటే ఇంట్లో ఉంటూనే గడప దాటి పోవను, ఎవరికి ఇవ్వను, గడప దాటి బయటికి పోయి ఎవరికి ఇవ్వను. నాకు ఒక మూడో మనిషి అంటే ఇరుగు పొరుగు పెద్దమ్మలని అత్తలని, మా కాలంలో మేము పిల్లలం అప్పుడు మా అమ్మతో పాటు వాళ్ళు, మా అమ్మ కన్నా పెద్దోళ్ళు వాళ్ళందరినీ మా అమ్మ వాళ్ళు ఏం పిలుస్తారు అంటే అన్న అని పిలిచారు అనుకోండి, వాళ్ళని మేము మామ అని పిలిచేవాళ్ళం. వదిన అని వాళ్ళని పిలిస్తే మేము అత్త అని పిలిచేవాళ్ళం. అట్లాగా రిలేషన్ మనకి ఇంట్లో వాళ్ళని. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో సొంత వాళ్ళని కూడాను ఆంటీలు అంకుల్లే అంటున్నారు ఇప్పుడు, బాబాయిల్ని మేనమామల్ని. కాబట్టి నేను అనేది ఏంటంటే అప్పుడు గురించి చెప్తున్నాను. అప్పుడు సోది మాకు ఎందుకమ్మా అనుకోకండి. నేను అన్నీ ఒక్కొక్కటి మీకు మంచి మాటలు చెప్దామని మీ ముందుకు వచ్చాను నేను. ఇక అట్లాగే నేను నా పక్కన ఇరుగు పొరుగు ఉన్నారు కదండి, వాళ్ళందరూ నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు కదా. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, పెళ్లి చేసుకున్నాను. ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాలు కూడా ఉండలేదు అత్తగారింట్లో. రాను పోను ఇలాగా అయిపోయింది నా జీవితం. ఆ జరిగే క్రమంలో నా బాధలన్నీ చూస్తున్నారు నా ఇరుగు పొరుగు వాళ్ళంతా. వాళ్ళేనండి నాకు ఏంటంటే నాకు ఒక డబ్బుల్లో ఎలా ఎవరికి ఇచ్చుకోవాలి అని నేర్పించింది మా పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎందుకంటే మా నాన్నకన్నా పెద్ద ఆయన నా దగ్గర ఒక అమౌంట్ ఉంటే ఆయన చిట్టేసేది వాళ్ళ ఆవిడ. నేను ఆమె దగ్గర చిట్టేసుకున్నప్పుడు ఆ చిట్టు వచ్చినప్పుడు నన్ను అడిగాడు ఆయన. లాస్ట్ దాకా నేను ఉంచుకుంటే 20,000 అండి ఓన్లీ అప్పట్లో. 20,000 వస్తే ఆయన ఏమన్నారంటే, ఏమ్మా ఏం చేస్తావా డబ్బులు అని అంటే, ఏం చేసేది అని అడిగాను నేను. అడిగితే ఇప్పుడు వాళ్ళు ఎవరు అడగరండి, సొంతంగా డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అమాయకులు, కానీ మనకి హెల్ప్ చేసేవాళ్ళు కూడా మంచోళ్ళు అప్పుడు. ఇప్పుడు ఈ ఫ్రాడ్ పనులన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా సొంతంగా తీసుకుంటున్నారు డెసిషన్లు, మంచిదే అది కూడా. ఇక ఆయన ఏం చెప్పారంటే, నాకు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి మనవలు మనవరాళ్ళు కూడా ఉన్నారు ఆయనకి. అప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అని అంటే, నాతో రమ్మ అని చెప్పని మాకు వాకబుల్ డిస్టెన్స్లోని ఆంధ్ర బ్యాంక్ ఉందంటే అక్కడ నెల్లూరులో. ఆయన రిక్షాలో పోదామని అన్నా నేను. అంటే అప్పుడు రిక్షా అంటే ఒక 7 రూపీస్ అయితే వెళ్ళిపోవచ్చు మనం, 5 రూపీసో 7 రూపీస్. ఆయన ఏమన్నారంటే, నువ్వు రామ్మ, ఎందుకు రిక్షా ఇవన్నీ నువ్వు మళ్ళా. ఆయన చాలా గట్టండి డబ్బుల్లో. అంటే ఆయన ఒకరి డబ్బులకు ఆశపడ్డు, తన డబ్బుల్ని గట్టిగా పట్టుకుంటాడు. అట్లాంటి ఆయన పిసినారి అంటారే, పిసినారి అంటే ఇదేనండి. ఎందుకంటే ఒకరు దాసించరు, వాళ్ళది పోగొట్టుకోరు. అది పిసినారితనం అనుకుంటారా, జాగ్రత్త అంటారా? నేనైతే అదే నన్ను కూడా నేనే అనుకుంటాను. అప్పుడు నేను పిసినారి దాన్నో లేకపోతే జాగ్రత్త గలదాన్నో ఏమో తెలియదు. నా కష్టాలు అంటే నా పెళ్లి కాకముందు జీవితం ఒక రకం, పెళ్ళి అయిన తర్వాత జీవితం ఒక రకం.
అందుకే పెద్దోళ్ళు ఎప్పుడైనా పుట్టింట్లో ఎప్పుడైనా సుఖపడితే అత్తగారింట్లో కష్టపడతారు అంటారు. కష్టం అంటే ఇటాటి కష్టాలన్నిటికి భయపడకూడదండి. ఎందుకంటే మనము నెగ్గి చూపించాలి. మనం ఎంత సాధించాము అనేది ఇక్కడే ఇంతే. మనం ఎక్కడికో ఒక అధిపతులం కాబడలేదు, లేకపోతే మినిస్టర్లం కాబడలేదు, ఇంకొకటి కాబడలేదు. ఒక సగటు ఒక స్త్రీ సంసారాన్ని ఇక్కడ దాకా లాక్కొచ్చింది అంటే ఎంతవరకు ఎట్లా చేస్తే లాక్కొచ్చింది, మంచితనంగా గౌరవంగా అనే విషయానికి మాత్రమే మీకు చెప్తుంటాను. కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఆయన నన్ను దగ్గర దారిలోంచి అంటే మెయిన్ రోడ్లోంచి కాకుండా ఇళ్ళ సందుల్లోంచి ఉంటాయి కదండి దారులు, చిన్న చిన్న దారులు, ఆ దారుల్లోంచి పోయి, నెల్లూరు అంటే పక్కనే కదండి అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి మమ్మల్ని తీసుకుపోయి, మాదేమో అగ్రహారం, శ్రీనివాస అగ్రహారం, బ్యాంక్ ఉండేదేమో బాలాజీ నగర్ పక్కనే, అంతే. నన్ను తీసుకుపోయారు. అక్కడ తీసుకుపోయి నాకు ఈ రోజు కూడా గుర్తండి, నేను 93లో స్టార్ట్ చేశాను అకౌంట్, బ్యాంక్ అకౌంటు. అప్పుడు 20,000ని నాకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు ఆయన, ఎఫ్డి చేయించాడు. ఆ ఎఫ్డి అంటే అప్పట్లో 47 days, 3 months, 6 months, 1 year, 3 years, 5 years ఇట్లా ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో మనకి తక్కువ రోజులు వేసుకుంటే తక్కువ పర్సెంట్ వస్తుంది. ఇక నేను అప్పుడప్పుడే కదండి నేను బిజినెస్లో మెలకువలు తెలుసుకుంటున్నాను. ఆయనే పాపం చెప్పాడు నాకు, అమ్మ 47 daysకి వేసుకోమ్మా అన్నాడు. అప్పుడు 20,000కి 252 rupees వచ్చాయండి. అంటే 47కి ఇంట్రెస్ట్ 250. ఆ 250 rupees అంటే ఇప్పుడు కరెంట్ బిల్లు సరిపోద్ది. అప్పుడు కరెంట్ బిల్లు, ఇప్పుడు నా డబ్బులు అక్కడే ఉన్నాయి. నేను కరెంట్ బిల్లు కట్టుకోవడానికి పనికి వస్తాయి కదండి. ఇట్లా లెక్కలు వేసుకున్నాను, పైసలుగా లెక్క వేసుకున్నాను. అంటే మీకు ఇట్లా ఇప్పుడు పైసల్లో కాదండి, లక్షల్లో వేసుకోండి. నేను చేసిన క్రమం మీకు చెప్తున్నాను. నేను అట్లా చేసుకొని ఆ తర్వాత ఆ ఎఫ్డి ఎందుకు వేసుకున్నాను తక్కువ రోజుల్లో అంటే, మళ్ళీ ఎవరైనా నన్ను ఫైనాన్స్ అడిగినప్పుడు కొంత వాళ్ళకి ఇవ్వాలి కదండి, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రావాలి అంటే నాకు ఎవరు తెలుసు, నాకు మళ్ళీ తిరిగి తెచ్చిస్తారని నాకు నమ్మకం ఏంటి? నేను చిన్నదాన్ని కదా, నన్ను ఎవరినుకో ఏం చేస్తావు అని అంటే నేను ఏం చేయగలను? తర్వాత పక్కన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారానే ఇచ్చేదాన్ని నేను. ఆమె ఇంకొక ఆమె ఉంది. ఆమె నేను ఇప్పుడు నాకు నా జీవితంలో ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరూ కూడా నాకు బాబాతో పాటు సమానమే నిజంగా. ఎందుకంటే మనం ఒకరు సహాయం చేశారు, కనీసం వాళ్ళు ఏం పెట్టొద్దండి, మనకి డబ్బులు ఇవ్వద్దు, తిండి పెట్టబడలేదు, ఏం పెట్టబడలేదు, మాట సాయం చాలు అంతే. ఆ మాట సాయం చేస్తే కూడా వాళ్ళని మర్చిపోకూడదు మనం. అప్పుడు ఆమె మధ్యలో ఉండి నా దగ్గర మనీ తీసుకొని, ఆ మనీని కూడాను నేను 3 rupeesకి ఇచ్చేదానండి ఇంట్రెస్ట్కి అప్పట్లో. ఆమె ఎంతకి ఇచ్చుకునేవాళ్ళు నాకు తెలియదు. వాళ్ళకి కూడా కావాలి కదండి. అంటే ఇప్పుడు వాళ్ళు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోయినా కూడాను ఆమె కదా కట్టాలి నాకు. కాబట్టి ఆమె ఎంతకైనా ఇచ్చుకోనండి, నాకు అవసరం లేదు. ఆమె 10కి ఇచ్చుకుంటుందో నాకైతే మామూలు ఇంట్రెస్ట్ వస్తే చాలు అన్నట్టుగా నేను 3 rupeesకి ఇచ్చుకున్నాను. 3 rupeesకి ఇచ్చుకుంటే నెల టెన్షన్గా వచ్చేసేది. అవి నేను మళ్ళా ఆమె దగ్గరే చిట్టేసేదాన్ని. నిజంగా ఆమె ఏ లోకాల్లో ఉందో కానండి, ఆమె నేను బయటికి వెళ్తాను వేరే ఊరికంటే ఏడ్చేది, వద్దు కుస్మాను వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అనేది. కానీ ఆమెకి పాపం చనిపోయిందండి యాక్సిడెంట్లో. ఆమె నాకైతే పైసలతో పాటు నాకు లెక్కగా తెచ్చిచ్చేదండి. ప్రతి నెల నాకు అంత లెక్కగా తెచ్చేది, చిట్టు కట్టుకునేదాన్ని మళ్ళీ ఆ డబ్బుల్ని. అట్లాగే నేను ఎట్లా అంటే ఒక పైసా ప్రతి వాన చినుకు ఒక మహాసముద్రం అయినట్టుగా చేశాను. ఇప్పుడు నాకు కూడా ఇట్లాగే యూట్యూబ్ గురించి కూడా నేను ఇదే ఆలోచిస్తాను. నేను యూట్యూబ్లో నేను ఛానల్ పెట్టాను, నాకు వ్యూస్ ఎందుకు రావట్లేదు, సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు, ఇవన్నీ అనుకుంటే నేను ఇంత జీవితాన్ని ఎట్లా నెట్టుకొచ్చాను నేను. ఒకసారి నేను ఎట్లా వస్తాను? అందుకని నేను ప్రతిదీ కూడా నేను పాజిటివ్గా తీసుకొని నెగిటివ్ని వదిలేస్తాను. నేను ఇట్లాగే నేను ఆయన్ని నమ్ముకొని తర్వాత
ఇంకా కూడా కొన్ని కొన్ని చెప్తానండి. ఇక ఇల్లు కట్టుకున్న దానికైతే ఇవన్నీ ఇల్లు కట్టేసుకున్న తర్వాత జరిగిన విషయాలండి. అంటే నాకు వచ్చే డబ్బులు, మా వారిచ్చే ఇది శాలరీ అంటే అప్పుడు ఎంత వస్తుందండి శాలరీ? ఒక 1000 రూపీస్ ఇస్తాయి ఎక్కువ. అట్లాంటి టైంలో నా ఇంటి రెంటు, ఈ శాలరీ, ఇంట్లో వాళ్ళ పిల్లల్ని చదువులకి, మళ్ళీ చదువులు కూడా చిన్న స్కూల్లో కాకుండా ఒక మంచి పేరుండే స్కూల్లోనే వేశారు. మా ఇంటికి దగ్గరలోనే, నడిచిపోయే దారిలోనే. మీకు నెల్లూరులో తెలిసే ఉంటుందండి, శ్రీ బి స్వామిదాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఆ స్కూల్ అప్పట్లో బాగా ఫేమస్. ఇప్పుడు కూడా చాలా మంచి స్కూల్ అండి అది. ఈ రోజు కూడా నాకు వాళ్ళతో టచ్ ఉంది. ఎందుకంటే ఆ బిగ్ సార్ ఉన్నారు కదా, ఆ సార్ వాళ్ళ కూతుళ్ళు, అల్లుళ్ళు వాళ్ళే రన్ చేస్తున్నారు అది. వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళే చేశారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చేస్తున్నారు. అట్లాగే వాళ్ళతోటి నేను ఎప్పుడు ఈ రోజు కూడా నేను నెల్లూరు పోతే వాళ్ళతో కలుస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. ఇన్నేళ్ళు అయిపోయినా కూడా మా అమ్మాయి బీటెక్ చేసి 15 ఏళ్ళు అయిపోయింది. ఇక అంతకుముందు ఎంత ఇది ఉందండి. అంత ఇప్పుడు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి ఒక బిడ్డను వాళ్ళకి 12 ఏళ్ళే ఉంటుందండి. ఆ స్కూల్తో సంబంధం. నాకు 13 ఏళ్ళు. అంటే మా అబ్బాయిని కూడా చేర్చాను కదా సెకండ్ ఇయర్. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ 1 year 3 months అంతే. చిన్న పిల్లలే, వెంటనే పుట్టేశారు. కాబట్టి అట్లాగా ఇద్దరిని ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మా అబ్బాయి యూకేజీ అట్లాగా చదివించుకుంటా. అక్కడికి కూడా బుక్స్ కూడా ఖచ్చితంగా మా అమ్మాయి చదువుకున్న బుక్స్ నేను మా అబ్బాయిని చదివించాను. నేను ఈ రోజుల్లో ఎవరండి ఎంత లగ్జరీగా ఒక బిడ్డను చదివించాలంటే ఇప్పుడు 4 లక్షలు కావాలండి సంవత్సరానికి. సిటీలో ఇప్పుడు కడుతున్నారు. అంత డబ్బులు కాకపోయినా కూడా మనం పొదుపు చేసుకునే దాంట్లో కూడా ఉందండి. కొంతమంది పిల్లలు, మా అమ్మాయి పుస్తకాలు కొన్నట్టుగానే ఉంటాయండి సెకండ్ ఇయర్ కూడా. ఈ రోజు కూడా తను అట్లాగే ఉంటుంది జాగ్రత్తలో. ఇదంతా తల్లిదండ్రుల నుంచే వస్తుంది కదా అని నేను అనుకుంటున్నాను. అది పెంపకం అనుకుంటారు, లేకపోతే బ్లడ్లోనే ఉంటుంది అనుకుంటారు. వాళ్ళ నాన్న మంచితనం, కేర్లెస్గా ఉండడం ఇవన్నీ వాళ్ళకి రావచ్చు కదా. కానీ మనము ఇంట్లో ఎప్పుడు ఒక ఆడమనిషే ఉండి పిల్లల్ని సర్దిద్దగలరు. భర్త అనే వాళ్ళు సంపాదించి భార్య చేతికిస్తే అది ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనే ఒక విషయంలో స్త్రీ గనక పాటిస్తే ఆ ఇల్లు ఎప్పటికైనా కూడాను గొప్పదే అవుద్ది. ఎక్కడ చూడండి, ఏ ఇల్లైనా కూడాను, ఏ పిల్లలైనా బాగున్నారు అంటే ఆ ఇంట్లో ఆడమనిషిదే ఆ గొప్పతనం. ఇండైరెక్ట్గా క్రూస్ ఇస్తాడండి అంతే. కష్టాలంటే ఏముంటాయండి మనకి? అనుకున్న పనులు అవ్వవు. అప్పుడు మనము అరే బాబా మనం ఇంత అడిగామే అయినా కూడా మనకు చేయలేదే, మరి ఆయన మనల్ని గమనించాలి కదా. అట్లా కొన్ని విషయాలు ఇంకా ముందు మళ్ళీ ఆ విషయాలు చెప్తాను. ఈ రోజుకైతే ఉంటానండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.